8వ వచనం. మనుషుగా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటే, కనికరంతో ప్రేమించుటే, దేవుని మనస్సు నీ దేవుని యొక్క ప్రవర్తించుటే, ఇంతే కదా ప్రభావాన్ని అడుగుతున్నాం అని ప్రార్థన చేస్తున్నాం. అల్లాంటి అమరతులైన మా ప్రభా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభావం నేను ప్రభావం మాకు అనుగ్రహం చేస్తున్నట్లే స్థితిస్తున్నాను. మీ ఆత్మ తోడుగా ఉంచి, మీ నడిపి నుంచి, మీ మాటల ద్వారా మేమందరం కూడా మేలుగా దొరుకుతానికి సహాయం దయచేయమని మా ప్రభావం మాట్లాడినాను. మా ప్రభులు, మా రక్షకులు, మేము ప్రేమించాలైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే తెలియలేదు అనడానికి వీలు కాదు. మనుషులలో మనుష్యుడు అంటే మనుషులలో కూడా పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. కనుక ఉత్తమమైనది దేవుని వాక్యము మనకు సెలవిస్తున్న రీతిలో మనుషుడికి ఉత్తమమైనది తెలియబడి ఉన్నది, చేయబడి ఉన్నది. ప్రాణులలో అనేకమైనవి ఉన్నాయి, ప్రాణుల్లో అనేకమైనవి ఉన్నాయి. వాటికి తెలియచేయబడలేదు. మానవుడు కూడా ఒక ప్రాణి, మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవి. దేవుని యొక్క స్వారూప్యములో మానవుడు నిర్మాణమయ్యాడు. కనుక మానవుడికి దేవుడు తెలియజేశాడు ఉత్తమమైనది. ఆ ఉత్తమమైన దాన్ని మనము అనుసరించి జీవించవలసిన వారంగా ఉన్నాం. తెలియజేయబడి ముందుగా తెలియజేస్తాం కదా అని అన్నప్పుడు ఆ మాట ప్రకారంగా మనము ఆ పనికి నెరవేర్చడానికి ప్రయాసపడతా ఉంటాం. అలానే దేవుని వాక్యము మనకు సెలవించింది ఏమిటంటే ఉత్తమమైనది. ఆ ఉత్తమమైన దాన్ని మనం చూస్తే మరి మార్తా మరియలు గురించి మనం విన్నాం. అయితే మార్తా మరియలు ఇద్దరు కూడా సహోదరులు. ప్రభు తరచుగా వారికి వెళుతూ ఉంటారు. అప్పుడు వారిద్దరిలో మరియా ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని, ప్రభు చెప్పే మాటలకు లక్ష్యం ఇచ్చేది అని రాయబడింది. కానీ మార్త విస్తారమైన పనులతో ఆమె ఉన్నది. కానీ ప్రభు ఏమన్నాడంటే మరియా ఉత్తమమైన దాన్ని కలిగి ఉన్నది అని ప్రభు సాక్ష్యం ఇచ్చారు. కనుక మన జీవితంలో కూడా మరి వారిద్దరు స్త్రీలైనా పురుషులైన మనుషులంటే పురుషులైనా కావచ్చు, స్త్రీలైనా కావచ్చు. మీకు ఉత్తమమైనది ఏమిటంటే ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి నేర్చుకోవడం. మనంతటా మనం మన ఆలోచన ప్రకారం మనం కాదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మనకిస్తున్నటువంటి గ్రహింపును బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం గుర్తించవలసి ఉన్నది. గ్రహింపు కలిగిన వారైతే ఎవరి ద్వారానైనా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని గ్రహించగలుగుతాం. ఆ గ్రహింపు కలిగినటువంటి ఆత్మను స్థిరపరచుకోవాలి. ఆ హెచ్చరిక దేవుడే దేవదూతల ద్వారా మాట్లాడు, దేవుడే స్వయంగా మాట్లాడు, ఎవరి ద్వారానైనా మాట్లాడతాడు. బిలాము దేవుని యొక్క ప్రవక్త. బిలాము దేవుని ప్రవక్త అయితే
బిలాముకి ఇజ్రాయేలుని శపించవద్దు అని దేవుడు చెప్పాడు. అని మోయాబు రాజు ఆయన ఏం చేస్తున్నాడు, పిలిచి బాలాకు ఆయన శపించమని నీకు కావాల్సినటువంటిది నేను ఇస్తాను అని చెప్పాడు. కానీ దేవుడు చెప్పిన మాట, వారు ఆస్వాదించబడ్డవారు, ప్రత్యేకించబడ్డవారు, ఏర్పాటు చేయబడ్డవారు, ప్రతిష్ఠిత జనము, వారిని నేను శపించకూడదు అని దేవుని వాక్కు ఎవరి నోట నుంచి బయలుపెడుతుందో మోయాబు రాజుకు కూడా తెలుసు. ఎందుకు తెలుసు అంటే, నువ్వు శపించిన వాడు శపించబడతారు, నువ్వు దీవించిన వారు దీవించబడతారు. ఆ సంగతి ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ శపించవద్దు అని చెప్పాడు దేవుడు. అయినా కానీ బలిపెట్టాలి, అక్కడ కట్టించి అక్కడ కట్టించి అక్కడ కట్టించి అక్కడ కట్టించి అలా వెళ్తున్నప్పుడు, గాడిద మీద వెళుతున్నప్పుడు దేవుడు ఆ స్వరాన్ని, గాడిద స్వరాన్ని తెరిచి మాట్లాడుతున్నాడు. అక్కడ గాడిదకి అంటే దేవుడు మాట్లాడటం కాదు, అక్కడ గాడిద స్వరము మాట్లాడు. అప్పటికైనా గ్రహింపు, గాడిద మాట్లాడటం ఏమిటి, ఇప్పుడు వరకు మాట్లాడలేదే అని అనుకోలేదు. కనుక కొన్ని పర్యాలు మన బలహీనతలు మనలో ఉన్నప్పుడు, ఎవరితోనైనా ఎవరైనా ఉన్నా కానీ మనతో మాట్లాడుతున్నప్పుడు, మన బలహీనత ఎన్ని చూపిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడేమో అనే గ్రహింపు ఎప్పుడైతే ఆ భయం కలిగి ఉంటావో జాగ్రత్త పడతా ఉంటాం. కనుక కొన్ని పర్యాలు దేవుని సాగుబడే రావాలని, దేవుడే దేవతలతో వచ్చి మాట్లాడాలని అక్కడ మనకి అక్కడ ఎవరితో మాట్లాడాడు, బిలాముతో ఎవరితో మాట్లాడిస్తున్నాడు, గాడిద ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు, స్వరం ఇచ్చాడు. కనుక మనం గుర్తించవలసినటువంటి వారుగా ఉన్నాము. మనము ఏమై ఉన్నాము ప్రార్థన జీవితంలో అంటే ప్రభు యొక్క పాదము దగ్గర కూర్చున్నటువంటి మరియా ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్నది. విస్తారమైన పనులు పెట్టుకున్నటువంటి మార్త కంటే మరియా అక్కడ ప్రశంసించబడినట్లుగా వ్రాయబడినది. కనుక ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎక్కడ వస్తాయండి? ఇక్కడ న్యాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కనికరం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దీన మనస్సు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి కావాలి, న్యాయం అనేది కావాలి. మన ప్రవర్తన న్యాయం కాదు కదా, మనం ప్రవర్తించే ప్రవర్తన న్యాయం కదా, మన ఆలోచన న్యాయమా, మన మాట న్యాయమా, మనం ప్రవర్తించే ప్రవర్తన, మనం చేసే పనులు న్యాయమా? న్యాయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. అది మీకు తెలియజేయబడి ఉన్నది. ఇది న్యాయం కాదు, ఈ మాట మాట్లాడటం న్యాయం కాదు, ఇలా ప్రవర్తించడం న్యాయం కాదు, ఈ పని చేయడం న్యాయం కాదు అని మన మనస్సాక్షి మనతో ఎప్పుడు చెప్పడం లేదా? చెప్పడం లేదా? చెప్పుతుంది. మన మనస్సాక్షి మనకి చెప్పుతుంది. మనం నిద్రపోతున్నా మన మనస్సాక్షి మనల్ని మెలుకొల్పుతుంది. అలా మెలుకొల్పి నీవు న్యాయం తప్పుతున్నావు, నీవు న్యాయం తప్పుతున్నావు అని అర్థం చేసినప్పుడు మనం మౌనంగా మనస్సాక్షిని బట్టి మనము పక్కకి వెళ్ళిపోతున్నాం.
పక్కకి మనస్సాక్షిని బట్టి మనము మన మనస్సాక్షి మనతోటి అది దేవుడు మనలో పెట్టినటువంటి మనస్సాక్షి, ఆత్మ అనే సత్యప్రభు దేవుడు మనలో ఉంచాడు. కనుక ఏ ప్రాణిలో కూడా ఆత్మ లేదు. మానవుల్లో దేవుని కోరిక, దేవుని యొక్క స్వారీకం ఇచ్చినటువంటి మానవుల్లో ఆయన నింపబడాలని సమాజానికి, లోకానికి మానవుల నుంచి ప్రత్యక్షపరుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మరి ఏ రూపంలో రాలేదు కదా భూమి మీదకి. దేవుడు ఏ రూపంలో భూమి మీదకి దేవుడు ఏ రూపంలో వచ్చాడు? మనుషుల రూపంలోనే వచ్చాడు. ఆయన మనిషి రూపంలోనే వచ్చి దేవుని యొక్క శక్తి మానవుడిగా భూమి మీద కనబరిచి దేవుని యొక్క గుణలక్షణాలని మానవుడు నెరవేర్చగలడు అని నిరూపించాడు భూమి మీద. అది మనం చేయాల్సింది. కనుక దైవత్వము అనేది మానవత్వంలోనికి ప్రవేశించినప్పుడే దేవుడు మానవుడిగా మారాడు. కానీ మానవుడు దేవుడిగా కావాలి అని అంటే దైవత్వము మానవత్వానికి ప్రవేశించినప్పుడే దైవ లక్షణాలు మానవుల్లో నుంచి కనపడతాయి. కనుక మనకు కావాల్సింది ఏంటంటే దైవ లక్షణాలు మానవులు కనపడినప్పుడు అప్పుడు ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు ఎందు నేను ఆనందించుతున్నాను అని దేవుని వాక్యము అర్థం చేస్తుంది. కనుక మనం ఎవరైనా సరే, పెద్దవాడైనా ధనవంతుడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ఏ దేశస్థుడైనా, ఎవరైనా సరే మానవునిగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క పోలికలో జన్మించాము. కనుక దేవుని మాట వినాలి. అంటే ఎవరి ద్వారా దేవుని మాట మనం వినాలి? అక్కడ నుంచి మాట స్వరము విప్పి మాట్లాడిస్తున్నాడు. ఎన్నో పర్యాయాలు మనం కొన్ని పక్షులు కానీ, జంతువులు కానీ, భూజంతువుల ద్వారా బుద్ధి నేర్పుతున్నాడు. దేవుడు మనకి జంతువుల ద్వారా బుద్ధి నేర్పుతున్నాడు, పక్షుల ద్వారా బుద్ధి నేర్పుతున్నాడు. కనుక వాటికి ఆత్మ లేదు. నాకు 2 పావురాలని చూశాను. 2 పావురాలు ఒక స్థలంలో గుడి పెట్టుకున్నాయి. ఒక గుడ్డు పెట్టిందంట. అది బరువుతుంది. అక్కడ పెట్టినప్పుడు అది డిస్టర్బెన్స్ గా ఉంటుందని చెప్పేసి ఆ గూడు లాగేశారు. ఆ గూడును లాగేసినప్పుడు ఆ గూడంతా కింద పడిపోయింది. అప్పుడు ఆ గుడ్డు కూడా పోయింది. ఇక లేదు కదా. అప్పుడు చూసి ఆలోచించినప్పుడు అక్కడికి రాకుండా అవి మానాలి కదా. గుడ్డు ఏమైపోయింది? చెదిరిపోయింది. గుడ్డు కూడా పోయింది. మరి చూస్తే అక్కడ పావురాలు 2 ఉన్నాయి. అక్కడ అది డిస్టర్బ్ చేసినా కానీ, ఆ గూడిని చెదరగొట్టినా కానీ ఆ పావురము ఆ స్థలాన్ని గురించి, ఆ పావురాన్ని చూసి నేర్చుకున్నది. మనం నేర్చుకోవచ్చు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు రావడానికి వీల్లేదు అని చెప్పిన మనుషుల యొక్క బలంతో మనుషులు ఏం చేశాడంటే దాన్ని పాడు చేశాడు. కానీ ఆ స్థలంలోనే అది నివాసం చేయడానికి ఇష్టపడు. మనల్ని ఎవరైనా త్రోసివేసినప్పుడు, మనల్ని ఎవరైనా నెట్టివేసినప్పుడు ఆ స్థానం ఇదే అని చెప్పేసి ఆ స్థానానికి వచ్చి ఉండగలుగుతున్నాం మనం. ఒక్కరికి విశ్వాసం ఉందని మనం చెప్పుకుంటాం. విశ్వాసం గల జంతువు అని
పుస్తకాల్లో చదువుతున్నాం. పుట్ట కూడా ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఎంత విశ్వాసంతో ఉంటుందో. అది చీపో అన్నా చాపో అన్నా అది సంతోషంగానే ఉంటుంది. అది అంత జంతువుల్లో అలాంటి స్థితిగతులు చూస్తున్నాం. దేవుని స్వాతంత్రంలో పుట్టినటువంటి మనము మన కొరకు దేవుడు త్యాగమైనటువంటి దానిని బట్టి మనము గుర్తించలేని వారుగా ఉండి, పిల్లలారా నా వైపు తిరగండి, నా వైపు తిరగండి, లోబడని ప్రజల వైపు నిర్మాణంలో నా చేతులు చాపుతున్నాను, మీరు రండి అని అంటే వీడు ఎలా ఉన్నారు? మేము రాము అన్నట్లుగా కనపడుతున్నాను. న్యాయంగా నడుచుకుంటే రండి, న్యాయము కలిగి ఉండటానికి రండి, న్యాయ సంబంధమైనటువంటి మాటలు దేవుని సన్నిధిలో వినడానికి రండి, దేవుని మాటలు విని వాటి ప్రకారంగా మీ ప్రవర్తనను దిద్దుకోండి, మీ ప్రవర్తనను మార్చుకోండి. కనుక మానవుడు తన స్థితిని మార్చుకోలేనటువంటి స్థితిగా కనబడుతున్నది. ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నువ్వు కుమ్మరివాణి దగ్గరికి వెళ్ళి ఆ కొండ ఆయన ఎలా తయారు చేస్తున్నాడో చూడమంట. అనుమన్నప్పుడు వెళ్ళాడు. ఆ కొండ తయారు చేస్తున్నప్పుడు తన చేతిలో విచ్చిపోయి, పచ్చిగా ఉన్నప్పుడు కొండ విచ్చిపోయినప్పుడు అది విచ్చిపోవడం అంటే తెలుసు కదా, సరిగ్గా రాలేదు, విచ్చిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే మరలా దాన్ని తీసి ఏం చేశాడు, మరి ఒక కొండను తయారు చేశాడు. దాన్నే మరి ఒక కొండ చేశాడు. అది చూశాడు. చూసినప్పుడు అంటే కొండ చేస్తున్నటువంటి నన్నెందుకు ఇలా చేసాము అనేది కొండ అడగాల కుమ్మడి వారికి, అడగలేదు కూడా. కానీ మరి దేవుడు మనల్ని చేశాడు, ఒక పోలికలోకి తీసుకొచ్చాడు. నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు స్త్రీగా చేసావు, నన్ను ఎందుకు పురుషునిగా చేసావు, నన్ను ఎందుకు పేదవాడిగా చేసావు, నన్ను ఎందుకు అంగహీనుడిగా చేసావు, నన్ను ఎందుకు ఇలాంటి వాడిగా చేసావు, ఇలా పుట్టించిన అనడానికి దేవుడు అలా తయారు చేశాడు. కనుక ఆయన విచ్చిపోతే, ఆయన చేతిలో విచ్చిపోతే అది మరలా మరొక ఆకారాన్ని చేసి దాన్ని పెట్టాడు. కొండ అయిన తర్వాత దాన్ని కొండగా చేసి అతను ఏం చేస్తాడు, ఆరబెట్టి దాన్ని కాల్చుతాడు. కాల్చినప్పుడు అది ఎలా ఉంటుంది, గట్టి పడుతుంది. ఆ కొండ పగిలిపోయింది అనుకోండి, ముక్కలుగా చెక్కలుగా పగిలిపోయింది అనుకోండి, అది మళ్ళీ కొండగా తయారవుతుందా? కొండగా తయారవుతుందా? సాధ్యపడదు కదా, అది సాధ్యపడదు. కనుక మన హృదయాల్ని, మన మనస్సుల్ని మనం దాన్ని చెరుపుకొని పాడు చేసుకుని మొదలుపెట్టుకొని ముక్కలుగా చేసుకుంటే దాన్ని మళ్ళా చెప్పండి ఆకారానికి తీసుకురావడము సాధ్యం. కనుక మన హృదయాల్ని, మన మనస్సుల్ని జాగ్రత్తగా మనం ఏమై ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి జీవించవలసిన వారుగా ఉన్నాం. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక పేపర్ తీసుకున్నాడంట. ఆ పేపర్ని ముక్కలుగా చించున్నారు. చించడం తేలికే, అవన్నీ అతికించున్నాను. ఎన్ని ముక్కలు మళ్ళీ చించి అన్ని చించి దాన్ని ముక్కలు పెట్టి అన్నారంటే అతికించున్నాను. చించడం ఎంతసేపు పట్టిందండి? చాలా తేలిక. దాన్ని అతికించుకోవడం
ఎంత కష్టమో, చాలా కష్టం. మనసు పాడు చేసుకోవడం చెప్పండి, మనసు పాడు చేసుకోవడం చాలా తేలిక, కానీ దాన్ని అతికించుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. మనసును పాడు చేసుకోలేనటువంటి వారంలో మనం ఉన్నామా? నేను నా మనసుని పాడు చేసుకోలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పగలమా? మన గురించి మనం సాక్ష్యం ఇవ్వగలమా? దాన్ని బాగు చేసుకోవడం చాలా కష్టం. కనుక ఎదుటి వ్యక్తి విషయంలో కానీ మన విషయంలో మనం కానీ అనుకుంటాడు, ప్రవర్తి అనుకుంటాడు, నా తల్లి గర్భం నుంచి నేను బయటికి రాకుండానే నా తల్లి గర్భమే నాకు సమాధి అయినట్లయితే బాగుందని అనుకుంటున్నాను. నేను ఎందుకు బయటకు వచ్చిన ఇలాంటి విధానంలో ఎలా ఉన్నాను అని అనుకుని తను శపించుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు పుట్టాను నేను అని అనుకునేవాళ్ళు లేదా? కాబట్టి చెప్పండి, అనుకుని ఉన్నవాళ్ళు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని యొక్క చిత్తంలో నీవు నిర్మాణం అయ్యావు. ఇంకొక పని ఉంది, ఆ పని మనుషుల ఉత్తమమైనది ఏంటో నీకు తెలియజేయబడినది. అది న్యాయంగా నడుచుకో. న్యాయము, న్యాయం అనేది ఏమిటో అర్థం చేసుకోగలిగే ఆ మనస్సాక్షిని దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. సమాజపూర్వకంగా మనం కూడుకుంటున్నాం, ఇప్పుడు ఒక సంఘంగా కూడుకుంటున్నాం, అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మ ఉన్నది. ఆయన పరలోకం నుంచి ఒక్కరిగానే వచ్చాడు, అవునే కదండి? యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడిగా ఒక్కడిగానే వచ్చాడు, ఒక్కడిగానే బలి అయిపోయాడు, ప్రాణత్యాగం చేశాడు. ఆయన కార్చిన రక్తము నీకు పాపానికి క్షమాపణ కలుగు చేస్తుంది. ఆయన నామములో నీకు స్వస్థత ఉంది. ఆయన నామంలో నీకు స్వస్థత ఉన్నది. ఆయన నామమును బట్టి పురాత్మలు గతించినప్పుడు వెళ్ళిపోతాయి. ఆయన రక్తములో ప్రతి పాపము కడగబడుతుంది. పురాత్మ వెళ్ళిపోతున్నాయి, స్వస్థతలు కలుగుతున్నాయి. ఆయన రక్తంలో ప్రతి పాపము కడగబడుతుంది. ప్రతి ఆలోచన విషయంలో కూడా ఆలోచనలు ఉన్నాయి కదా, మరి ఆలోచనలు ఎలాంటి పోవాయి? మనకి దురాలోచనలు ఉన్నాయి, దుష్టాలోచనలు ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి కదా. వాటిని మనం ఎలా పోగొట్టుకోవాలి? అందుకని దేవుని వాక్యమే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చూడండి. అంట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము సమస్త జ్ఞానం గురించినటువంటి సమస్త జ్ఞానం పై మాట్లాడుతున్నా దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపన చేత ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, డైరెక్ట్ గా రావడం కాదు, దేవుని దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వలన మీ హృదయమును మీ తలంపులను కావలి ఉండదు. ఇప్పుడు తలంపులు కూడా చెప్పండి, ఎప్పుడు దొరికిందా? ప్రతి విషయంలో దేని విషయంలో చింతించవద్దు. దేని విషయంలో నువ్వు అపార్థం చేసుకోవద్దు, హృదయాన్ని పాడు చేసుకోవద్దు, మనసును పాడు చేసుకోవద్దు, మనిషిని చూసి నువ్వేం పాడు చేసుకోవద్దు. నీ చింత ఏమిటి? ప్రభు పాదాల దగ్గర కూర్చో. ప్రభు పాదాల దగ్గర కూర్చొని నీ చింత ఎవరికి చెప్పుకుంటావు? ప్రభుకి చెప్పుకో, ప్రభు సన్నిధిలో చెప్పుకో. ఆయన ఈ సమస్త
జ్ఞానములకు మించిన సమాధానము మీ హృదయ తలంపులకు కావిరి. దేవుని కాపుదల, మన తలంపులకి కాపుదల ఇస్తున్నాడు దేవుడు. కనుక యేసుక్రీస్తు నామంలో ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో విమోచన జరుగుతుంది, క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభుని స్తుతించడంలో ఆయన నామమును, ఆయన ద్వారా హృదయ తలంపులకు కాపుదల ఉంది. జయశీలను ఉంటాం. ఈ రీతిగా మనం జయశీలను కాగలుగుతాం. కనుక మీ చింత ఎవరి మీదే అని, వాళ్ళ వల్ల ఇలాగైపోయాను, ఈయన వల్ల ఇలాగైపోయాను, ఈయన వల్ల ఇలాగైపోయాను అని అనుకున్నాం మనం. అది కదా దేవునిని మనము వెంబడించవలసిన విధానంలో వెంబడించగలిగినట్లయితే దేవుడు మన పట్ల ఆయన యొక్క ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహింపు చేసినటువంటి ఆ యొక్క కృపను బట్టి ఉన్నతమైనది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా మంచి జరిగింది అనుకోండి, మనం ఏదన్నా మంచి చేసామనుకోండి, ఆ మంచిని ఏం చేస్తాం? మంచిని ఏం చేస్తామండి? చాలా మందికి చెప్పుకుంటాం. చెడు చేస్తే, ఏదన్నా చెడు చేసామనుకోండి చెప్పలేదు. అయితే చెడే చెప్పి మంచిని దాస్తే అదేవిధంగా చేయగలుగుతారా? అంటే దైవత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు చెప్తున్నారు, మంచిగా చేశారు కదా, స్వస్థపరచడం లేదు, ఎవరికి చెప్పొద్దు అట్లా, ఎవరికి చెప్పద్దు అంటే వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి చెప్పేశారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భిన్నంగా ఉంటున్నాం. ప్రభు చెప్తుంది ఏంటి? ఇది ఎవరికి చెప్పదు సుమి అని నువ్వు దేవుడిపై కలిగి జీవించబట్టి. మనం కొంచెము మంచి చేస్తే 10 మందికి చెప్తాం. మరి మానవులు కనుక, శరీరంతో ఉన్నవి కనుక ఏదైనా పొరపాటు చేస్తే అది బహిరంగంగా బయటికి రాని, దాన్ని దాస్తాం. అని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కనుక న్యాయము ఏది? న్యాయము ఏది? న్యాయము చెడు బయటికి పెట్టడం న్యాయమా? మంచి ఒకటి 10 మందికి చెప్పడం న్యాయమా? మంచి కార్యాలు జరిగేది దేవుని వల్లనే మంచి కార్యాలు జరుగుతాయి. దేవుని కృపను బట్టి ఈ మంచి కార్యం నేను చేశాను అని చెప్తామా? లేకపోతే నేనే ఈ కార్యం చేశానని చెప్తామా? ఏమా దేవుడు చేశానని చెప్తామా? అదే ఏమా చెప్తారా? నేనే చేశానని చెప్తాను. ఎందుకంటే నా పేరే రావాలి ముందు. ఎవరైనా నీ పేరు చెప్పకపోతే మళ్ళీ అక్కడ రాలేదు. నీ పేరు చెప్పకపోతే మాదే కదా అక్కడ. నీ పేరు చెప్పాలి. ఏదైనా మంచి జరిగింది అనుకోండి, ఎవరు మెప్పు కావాలి? మనుషులు మెప్పు కావాలా? దేవుడు మెప్పు కావాలా? దేవుడు నిన్ను మెచ్చుకోవాలా? మనుషులు నిన్ను మెచ్చుకోవాలా? మనుషులు మెచ్చుకుంటే సరిపోతుందా? దేవుడు నిన్ను మెచ్చుకోవాలి కదా. దేవుడు మెచ్చుకునే భక్తి విధానంలోనికి మనం రావాల్సిన వారంగా ఉన్నాం. కనుక దైవత్వము మానవత్వంలోనికి రాగలిగినప్పుడే వాస్తవాన్ని గుర్తించగలుగుతాం. న్యాయముగా నడుచుకుంటున్నాం. కనికరమును ప్రేమించుట, కనికరమును ప్రేమించుట. మనం ఎదుటి వ్యక్తి విషయంలో జాలిపడే మనసు, కనికరపడే మనసు, వాడికి అట్లానే జరగాలి అని అంటారు. కానీ జనరల్గా ఏమంటారు? వాళ్ళకి అలాగనే జరగాలి అని అంటారు. కానీ అయ్యో కనికరపడడం, ఇలాంటి వ్యాధి వచ్చిందా, సమస్య వచ్చిందా, బాధ వచ్చిందా, ఆ బాధ మన బాధలు దేవుడు మోసాడు కదా, మన చింతలు దేవుడు మోసుకున్నాడు కదా, మన రోగాలు ఆయన మోసాడు కదా, మన పాపాన్ని ఆయన మోసాడు కదా అని రక్షించబడిన అనుభవంలో క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి మనము ఎదుటి వాని
చింత కానీ బాధ కానీ మనము మోసే విధానంలో లేదు. కనికరమును ప్రేమించుట. కనికరమును ప్రభు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయం, కనికరమును ప్రేమించువాడు కనికరము గలవాడు కనికరించబడతాడు అని రాయాలి. కనుక కనికరమును ప్రేమించుట మనం నేర్చుకోవాలి. అంటే ప్రభు చెప్పిన మాట ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, 2 ఆజ్ఞలు ప్రభు చెప్పారు. మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో మీ దేవుడైనా భగవాన్ని సేవించు. అది మొదటి ఆజ్ఞ. ఆయన తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఈ ప్రభు చెప్పిన మాట ఏంటంటే తల్లినైనా అమ్మలైనా అక్క చెల్లినైనను నీ భూములైనను నీ స్వశరీరములైనను దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఆయన ఇచ్చిన దేహము, ఆయన ఇచ్చిన గర్భము, ఆయన ఇచ్చిన కుమారుడు, ఆయన ఇచ్చిన ఆస్తి, ఆయన ఇచ్చిన సమస్తము ఆయన. కనుక ఎవరు కూడా దేహాన్ని ప్రేమించేవాళ్ళు ఎవరండి? దేహాన్ని ప్రేమించరా? చెప్పండి. ఎవరు దేహాన్ని వాళ్ళు ప్రేమిస్తారు? అది ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దేవుడిని మనం ప్రేమించాలి. కానీ కొందరు అత్తగారులను ప్రేమించరు, భర్తలను ప్రేమిస్తారు. భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు భర్త? అత్తలో నుంచి వచ్చాడా? లేకపోతే భర్తను ప్రేమిస్తారు కానీ అత్తను ప్రేమించరు. అత్తను ప్రేమిస్తే అత్తగారు నీకు కుమారుడు దేవుడు ఇచ్చాడు, ఆ కుమారుడు నాకు భర్త అయ్యాడు, మొదట నేను ప్రేమిస్తాను, తర్వాత నీ కుమారుడిని ప్రేమిస్తాను అని అంటారా? చాలా మంది జ్ఞాపకం పంపించేసి ఇప్పుడు ఉండడానికి వీలేదు అనేవాళ్ళు లేరు. ఉన్నారా లేదా? ఉన్నారు కొంతమంది. కానీ అలాగా కనుక దేవుడు మనకిచ్చినటువంటి సౌందర్యం కానీ, ఆస్తిని కానీ, పిల్లలను కానీ, సంపదను కానీ, జ్ఞానాన్ని కానీ ప్రేమిస్తున్నాము. కానీ అని దేవుడిని ఇచ్చిన దేవుడిని మర్చిపోతున్నాం. ఆశించిన అందుకని కృతజ్ఞత ప్రతి విషయంలో ఎల్ల వేళ కృతజ్ఞత కలిగి నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు నీ హృదయ తలంపులకు ఆయన సమాధానం కాగిలి యేసు క్రీస్తు ప్రభు ద్వారా మన జీవితంలో దేవుడు చేసినటువంటి కనికరము ప్రేమించుతాయు అని మనం ఆ ప్రేమ మనలో ఉందా లేదా అనేది మనం చూడాలి. ఆ ప్రేమ మనలో ఉందా లేదా? నీ వల్ల కుటుంబాన్ని ప్రేమించమంటే ఎవరు ప్రేమిస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? చెప్పుకోవడానికి మనకు సరిపోయింది. కానీ వాక్య రూపంలో పెట్టండి. వాక్యము మీలో ఆ రూపాన్ని చూపించండి. వాక్యము శరీరధారి వచ్చను అని దేవుడు వాక్యం ఉంది కదా. వాక్యము దేవుడు అయ్యాడు. వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఏదైనా వాక్యము నీలో నుంచి చూపించండి. అది ఒక రోజైనా చూపించండి. ఒకరోజు మనం చూపించలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో అంత శక్తి లేదు. దైవత్వము మానవత్వంలోనికి ప్రవేశించినప్పుడే ఆ చర్య జరుగుతుంది. కనుక కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు. దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు అంటే దీనుడు. మనం దీనుడు కావాలి. దీనుడు అంటే ఏంటండి? కఠినుడు అంటే, తీరుడు అంటే ప్రతి మాటకి వ్యతిరేకం చెప్పేవాడు కఠినుడు. ప్రతి మాటకి వ్యతిరేకించేవాడు కఠినుడు.
కానీ దీనుడు చిత్తము. అవును, దేవుని నామమును బట్టి చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట దీనుడైతే లోబడతాడు, చిత్తమంటాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నదో అట్టి వారిని నేను దృష్టించుచున్నాను అని ప్రభు చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానికి లోబడతాం. లోకానికి లోబడతాం కానీ దేవుని మాటకు లోబడతామా? ప్రార్థనకు వెళ్దాం రండి అయ్యా అంటే ఏదో రాలేము, అవునా కదా? కానీ ఏదైనా పనులు ఉన్నాయి బయటకు వెళ్దాం రండి అంటే దేనికి లోబడుతున్నాం ఇప్పుడు? దేనత్వానికి. అంటే నా మాట విని అని ఉంది. దేవుని వాక్యము మనం విని లోబడినట్లయితే అలాంటి వారిని దృష్టించుతున్నాను అని అంటున్నాడు. అంటే అప్పుడు నువ్వు వింటున్నప్పుడు నేను దేవుడు దేన శరీరంగా మార్చాడు. ఎలా మార్చాడు అంటే నువ్వు దేన శరీరంగా దేవుడు వాక్యం వింటున్నప్పుడు ఈ శరీరము దీనత్వానికి వచ్చింది. అంటే నీకు దీనుడు అనే పేరు వచ్చింది, కఠినుడు అనే పేరు, ఇంకా దీనుడు అనే పేరు. మానవుడు దైవత్వానికి రాగమైనటువంటి లక్షణాలు బట్టే కదా. రూపమా దైవ లక్షణాలు మనము కనబడినప్పుడు ఆయన మనల్ని నా ప్రియ కుమారుడా అనేది దేవుడు పిలుస్తాడు. నా ముద్దు బిడ్డ నా కుమారుడా అని ఎఫ్రాయిం అనలేదా? అనలేదండి, అన్నాడు కదా. మరి మనం ఎందుకు కాలేకపోతున్నాం? అవగలము, శ్వాసము ఉంచగలిగినట్లయితే మనం చేయగలము. మన మాట ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, అవి వ్యర్థంగా ఉన్నాయా? వ్యర్థమైన దాని ఎంత ఉంది, వ్యర్థము కానిది అసలైనది ఎంత ఉంది మనలో? మనం మాట్లాడే మాటల్లో అసలైన మాటలు, మాట్లాడాల్సిన మాటలు ఎంత ఉన్నాయి, మాట్లాడకూడని మాట్లాడుకుంటాయి. లెక్క రాసుకుంటారు రోజు ఒక లెక్క రాసుకోండి. ఎన్ని మాట్లాడాము, వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడాము, వ్యర్థము కాని మాటలు, మాట్లాడాల్సిన మాటలు ఎన్ని మాట్లాడాము. అదొకటి. పనులు, వ్యర్థమైన పనులు, ఎన్ని వ్యర్థమైన పనులు చేస్తాం. మన ప్రార్థనలో ఎంత వ్యర్థత్వం ఉంది, మనం చేసే ప్రార్థనలో ఎంత వ్యర్థత్వం ఉంది, మనం చేసే పనుల్లో ఎంత వ్యర్థత్వం ఉంది, మనం మాట్లాడే మాటలో ఎంత వ్యర్థత్వం ఉంది. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన అంతా ఏం చేశాడు? టోటల్గా చాలా వరకు వ్యర్థమైన దానికే ఉపయోగించి ఏం చేశాడంటే అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే, అంతా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా ఒక దినము ఎంతో విలువైంది కదా, దానిని నువ్వు వ్యర్థపరుస్తున్నావా? ఓకే, దేవుడు 1000 సంవత్సరాలు ఇచ్చినా కానీ నీకు ఒక దినం లేనట్టుగా ఉంది. నీకు ఒక దినము 1000 సంవత్సరాల వల్లే దేవుడు ఉన్నదని రాయబడింది కదా. అంటే నువ్వు ఒక్కరోజు జీవించే జీవితమే 1000 సంవత్సరాలతో పోల్చుకొని అంత పరిశుద్ధమైన జీవితం భూమి మీద జీవించాలి. నీకు 1000 సంవత్సరాలు ఇచ్చినా కానీ ఆ ఒక్కరోజు చేసిన ఆ మంచితనం అనేది నీలోనికి 1000 సంవత్సరాలకైనా రూపాంతరం రానప్పుడు ఎన్ని ప్రయోజనము? నిష్ప్రయోజనమే కదా మానవ జీవితం. కనుక దేన మనస్సు కలిగి ఇంతే కదా నేను అడుగుతున్నది. ఎంతండి? ఇంతేగా దేవుడు ఇంతే, నీకు సులువే అంటే ఇంతే కదా అంటే సులువ కాదా? దేవుడు ఎందుకు సులువైంది, నీకు భారమైంది నీకు పెట్టడం లేదు, భారమైంది పెట్టడం లేదు. నువ్వు పోయలేని భారాన్ని నా దగ్గర తీసినా నేను మోస్తాను, నీకు సులువిస్తాను అని అంటున్నా. నీకు ఇచ్చింది ఇంతే కదా.
ఈ సులువైంది నువ్వు చేయగలవు. బాయ్ స్టూడెంట్కి ఏం చేస్తాడు టీచరు, ఒక లెక్క ఇస్తాడు, ఈ లెక్క చేస్తున్నారు అని అంటాడు. అలాగా 10th క్లాస్ వాడికి ఇచ్చే లెక్క 10th క్లాస్ వాడికి ఇస్తారు, 5వ తరగతి వాడికి 5వ తరగతి, 5వ తరగతి వాడికి 10th క్లాస్ లెక్క ఇస్తాడా? అదే 10th చదువుకున్న వాడికి 5వ తరగతి లెక్క ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? టీచర్ గారు చెప్పండి, చేయగలరా? 5వ తరగతి చేసే చదివేవాడి లెక్క 10th క్లాస్ వాడికి ఇచ్చేవాడు ఎంత సులువుగా ఉంటుంది. అదే ఇంతే కదా అన్న మాటకి అర్థం తేలిగా కాదా? ఈ పని చేయడం తేలిగా కాదా? ఈ పని చేయడం తేలిక కాదా? ఈ పని చేయడం తేలిక కాదా? ఈ ప్రార్థన తేలిక కాదా? ఈ ప్రయాణం తేలిక కాదా? ఈ సమర్పణ తేలిక కాదా? ఈ పని తేలిక కాదా? ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా తేలికే, అవి తీసుకుంటే తేలికే. కానీ మనం ఏం చేస్తున్నాం? కష్టంగా ఉన్నాయి. ఈ కుర్బాన్ని ప్రేమించడం కానీ, దేవుడి కొరకు ఖర్చు పెట్టడం కానీ, దేవుడి కొరకు ప్రయాసపడటం కానీ, దేవుడి కొరకు నీవు ప్రయాణం చేయటం కానీ ఇంతే కదా. అంటే 5వ తరగతి వాళ్ళు చేసే లెక్క ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? 10th క్లాస్ చదివేవాడికి ఇస్తున్నాడు. అది ఏం చేస్తాడు? ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు? అబ్బా ఎవరు చేశారా లెక్క అంటే ఏమంటాడు? ముందు చేసినాడు. అదే 2వ తరగతి వాడికి ఇచ్చాడు అనుకోండి, 5వ తరగతి లెక్క 2వ తరగతి వాడికి ఇచ్చాడు అనుకోండి, ఎవరు చేశారంటే స్టూడెంట్స్ అందరూ ఉంటారు, మొత్తం ఉన్నారు అనుకోండి. 2వ తరగతి ఏమంటాడు? చదువు పెట్టుకొని కూర్చొని ఉంటాడు. 5వ తరగతి ఏమంటున్నాడు? ఆడి కూడా అర్థం కాక కూర్చొని ఉండవచ్చు. కానీ 10th క్లాస్ వాడు ఏం చేశారు సార్ అని ముందుకు వస్తాడు. మనం 1వ తరగతిలో ఉన్నావా, 2వ తరగతిలో ఉన్నావా, 5వ తరగతిలో ఉన్నావా, 10th క్లాస్లో ఉన్నావా? ఎన్ని సంవత్సరాలు మారుమోసుకుంది? 1వ తరగతి లెక్క కూడా రావట్లేదా నీకు? ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా, 1వ తరగతి లెక్క కూడా రావట్లేదా? అలా ఉంది మన భక్తి. కనుక దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా దేవుడు, ఇంతే కదా. అంటే నువ్వు చేయగలవు, చేయలేని భారమైన కొనేసఖ్యం దాని బరువు నీ మీద ఉంచగల దేవుడు, నువ్వు చేయగలవు. మేము 10th క్లాస్ చదివేటప్పుడు నాతో పాటు ఒక అతను ఉన్నాడు, వైసెస్. మీ ఇద్దరు ఒక బలలో కూర్చునేవాళ్ళం. వాళ్ళ ఆవులే, నేను వేరే ఊరి నుంచి కలిసి వెళ్ళేవాడిని. అయితే బోర్డు మీద లెక్కకి అట్లా వేస్తాడండి మాస్టారు. అది ఆయన చేసే లోపే చేసేసి తీసుకెళ్ళి పెట్టాడు. చేయకుండా ఆయన ఇది చేసేసి తీసుకెళ్ళి పెట్టేసేసేవాడు. అలా అంటున్నాడు. మొన్న కనపడ్డాడు, 60 సంవత్సరాలు, అమ్మవారికి 65 సంవత్సరాలు అక్కడ వచ్చింది. 50 సంవత్సరాలు మాకు అందరం 10th క్లాస్ స్టూడెంట్స్ అందరం కలిసాం. అక్కడ సుమారు ఒక 40 మంది పైనే కలిసి ఉన్నాం. 84కి 60 మంది ఉన్నాం. 14 మంది ఆబ్సెంట్ అయిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ ఉన్నారు. అతను అన్నాడు, బ్యాంకులో మేనేజర్గా చేశాడు, రిటైర్డ్ అయిపోయాడు. ఆయన కలిసాడు, అబ్బాయి బాగున్నావా అది అంటే ఇప్పుడు అయిపోయాడు నువ్వు అని అంటే, అబ్బాయి వీళ్ళు పడింది ఇలా పడి ఇలా అయిపోయాడు అన్నాడు. ఆయన చెప్పాడు, మాస్టర్ లెక్కేస్తే ఆ మాస్టర్ కూడా ఉన్నారు ఈ సెలబ్రేషన్కి ఆయన కూడా ఆహ్వానించాడు. ఆయన మాస్టర్ బోర్డు మీద లెక్కేస్తే వెంటనే దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే
దేవుడి చిత్తంలో ఉన్నవారు ఏం చేస్తారంటే అతను వాళ్ళకి ఎంత సులువు అంటే ఆ లెక్క, ఆ పని ఎంత సులువు అంటే అంత సులువు కావాలి. అలాంటి వారు కావాలని దేవుడు మనమే కోరుకున్నాడు. హీన మనస్సు కలిగి ఉండుట దేవుడు కోరుచున్నాడు. దేన మనసులు ఎక్కడ ఉన్నారని ఆ పిలిపిలి రాసిన పత్రికలో ఉంది చూడండి. 3వ అధ్యాయం, పిలిపిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం చివర 20 సమస్తము తనకు లోపరుచుకోగలిగిన జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరములకు సమరూపంగా మార్చును. ఎలా చేశాడండి? ఎలా చేశాడు? దీన శరీరము ఆ లెక్కల మాస్టర్ లెక్క ఇవ్వటంగానే చేయగలిగినటువంటి స్టూడెంట్ అంత త్వరగా తీసుకెళ్తున్నాడు. దేవుని ఆజ్ఞ మనం నెరవేర్చాలంటే దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే మనం ఎంత త్వరగా చేస్తామండి పని, ఎంత త్వరగా దేవుడికి లోపడతాం. ఇంతే కదా దేవుడు నేను కోరుతున్నాడు. కానీ అక్కడే పిలుపులు రాసిన ఒక మాట ముగించేస్తాను. పిలుపులు రాసిన పత్రికలోనే ఆ స్వకార్యాలు దేవుని కార్యాలుగా చూడకుండా స్వకార్యాలు చూస్తాడు. చూడండి, అందరూ తమ సొంత కార్యాలనే చూసుకొస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను దేవుడు మన కార్యాలు చూడాలి, యేసుక్రీస్తు ప్రభు మన కార్యాలు చూడాలి. వినండి, యేసుక్రీస్తు ప్రభు మన కార్యాలు చూడాలి కదా, మనమేమో మన సొంత కార్యాలు చూసుకోవాలా? అంతేనా? అది న్యాయమేనా? అందుకని న్యాయంగా నడుచుకోండి, న్యాయంగా ప్రవర్తించండి. దేవుడే మన కార్యాలు చూడాలి. మనకి గాలి వెలుగులు అన్ని మనకి ఆయన సృష్టిలో మన కోసం నియమించిన అన్ని ఇవ్వాలి. మనం క్షేమంగా చూడాలి, పడుకునేటప్పుడు సుఖంగా నిద్రపోవాలి, ఎప్పుడే ఎగవాలి, మనసు ప్రకారంగా మనం ఉండాలి. కానీ దేవుడి కార్యాలు మనం కోరుకున్నా కూడా మనం ఏం కోరుకుంటున్నాం? ప్రభా రాత్రంతా సుఖంగా నిద్రపోయాము, ఇప్పుడు పగలు కూడా సుఖంగానే జీవించాలి. రాత్రంతా సుఖం ఇచ్చావు కదా, క్షేమం ఇచ్చావు కదా, బ్రతికించావు కదా, ఈ కార్యం చేయడానికి ఈ దేహాన్ని ఉపయోగించు అని ప్రార్థన చేస్తామా? ప్రభా ఈరోజు ఈ కార్యం ఏం చేయాలి అని వెతుక్కునేవాడండి అన్నా కదా. ఈరోజు ఈ కార్యము, ఈ దేహంతో నీ కార్యం ఏం చేయాలి? నేను ఏనా శరీరంగా ఈ శరీరాన్ని పంచి ఈ కార్యాలు చేయడానికి సిద్ధపడు. అప్పుడు దేవుడు వాటిని ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటున్నాం మనము, ఉత్తమమైన దాన్ని మనం కలిగి ఉంటున్నాం కనుక మన పరిస్థితి మన భగవత్ పౌరులు కాదు కనుక దేవుడి కార్యాలకు బద్ధకంగా ఉంటున్నాం. మనుషుల కార్యాలకేమో చురుకుగా ఉంది. హెబ్రీ స్త్రీలు చురుకుగా దేంట్లో ఉన్నారు కనుక మనం చురుకైనటువంటి వారు దేని విషయంలో ఉండాలి? దేవుని కార్యాల విషయంలో చురుకైన వారుగా మనము ఉండాలి. కనుక అలాంటి కార్యాలు చురుకుదనం లేదు మనకి. కనుక దేవుడు చెప్పినటువంటి మాటలు మన హృదయాల్లో మార్చుకొని దేవుని ఆత్మ నింపుదల కలిగి ఎవరైతే జీవించగలుగుతారో వారు దేనికే బట్టి ఇంతే కదా. అసలు
ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం. ఇంతే కదా అంటే 10th క్లాస్ వాడికి 2వ తరగతి లెక్క ఎంత సులభమో అంత సులభం దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు అంత సులభం అండి. లోపల ఏదైనా ఇంతే కదా అంతే కదా నేను చేయగలుగుతాను అంతే కదా అని అదే కష్టమైపోతుంది. అంటే 1వ తరగతిలోనే ఉంటున్నామేమో, సంవత్సరాలు గతించినా ఇంకా ఎంతగానో 1వ తరగతి చూస్తాం, ఇంకా ఎంతగానో 1వ తరగతిలో ఉంటాం, ఇంకా ఎంతో సరే అవంగా 2వ తరగతికి వచ్చాం, ఇంకా 2వ తరగతిలో కూడా 4 సంవత్సరాలు ఉంటావా? 2వ తరగతిలో కూడా 4 సంవత్సరాలు ఉంటావా? ఇంకెంతకాలం అయిపోతుంది, వయసు అయిపోతుంది, వయసు అయిపోతుంది. కనుక మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. కనుక స్వకార్యాల విషయంలో ఎంత ఆసక్తి ఉన్నాము, స్వకార్యాల కంటే దేవుడి కార్యాలు అంత ఆసక్తిగా మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో దేవుడు మనల్ని, దేవుడు నమ్మదగినది, మనం నమ్మదగిన వారు కాకపోయినది కూడా దేవుడు నమ్మదగిన. ఏది ఉత్తమమో తెలియచేయండి. ఇంకో మనస్సాక్షి వచ్చాడు, తెలియజేశాడు. మంచి చెడుల గురించి గుర్తుపట్టగలిగే స్థితి దేవుడు నీకు ఇచ్చాడు. కనుక దానిని నీవు ఏం చేయాలి? ఇది మంచిది, ఇది మంచిది, మంచిది కానిది నాలోకి వస్తుంది, దీన్ని ఎందుకు నేను ఆహ్వానించాలి, నా హృదయం దాచుకోవాలి, నేను ఎందుకు దానికి లోపడాలి అనే నేను గుర్తింపు నీకు రాగలిగినట్టు. ఒక్కొచ్చి ఇంట్లో పడుతుంటే ఒక్క ఇంట్లోకి వస్తుంటే అంటే లోపల కూర్చోబెట్టుకుంటారమ్మా. అమ్మా చెప్పండి, ఏం చేస్తావు? ఏమంటావు? ఏమంటావు? గట్టి చెప్పండి. చాయ్ పో అంటావు కదా, చాయ్ పో అని అంటావు కదా. మరి దీన్ని ఎందుకు తీసుకొచ్చి లోపల పెట్టుకుంటున్నా? చాయ్ పో అని అమ్మే అది. కనుక ఏదేదో ఎక్కడైనా ఊర పట్టుకొచ్చి లోపలికి వస్తుంటే ఆ ఊర్లోనంతా నీకు లోపలికి వస్తుంది, లోపలికి వచ్చి అదే ఊర్లో అన్ని ఊర్లో సమాచారాలన్నీ ఏం కావాలి? నీ ఇంట్లో కావాలి, నీ ఇంట్లో కావాలా? ఉరకొక్కలన్నీ తెచ్చి లోపల పెట్టుకుంటావా? ఊళ్ళో ఆలోచన అనేది కావాలా? చివరు అని అంటే కనుక అందరూ ఆలోచన కాదు, దేవుని కార్యాలు, దేవుని ఆలోచనలు, ఆలోచనకి దేహము దేహత్వానికి ఎప్పుడైతే మనసు కలుగుతావు అప్పుడు దేవుడు నిన్ను చెప్పండి ఆయన రూపంలోనికి మార్చుకొని ఆయన మనల్ని ప్రేమించే. కనుక సులభం కాదు, భక్తి చేయడం సులభం కాదా? అమ్మ ఉన్న వాళ్ళ కాదండి. ఎందుకు సులువు కాదండి? ఎందుకు కాదు సులువు? చూడండి, ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కటి కూడా మనస్సాక్షిని కాపాడుకుంటూ సులువు చేసుకోండి. ఒక్కొక్కటి ప్రమోటెడ్ అవ్వండి, ఒక్కొక్కటి ప్రమోటెడ్ అవ్వండి. అవలేరా? అవుతారు, అవతారు కూడా. ఇంకా అక్కడ సాధారణ ఓడిపోయారు, రోగం పుచ్చుకొని వెళ్ళిపోతాడు అంటాడా? ఏముంటాడు? మన దేవుడు వాడుకుంటాం, దేవుడు మన గురించి ఆనందిస్తాడు. సదాకాలం దేవుడితోనే మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు ఇచ్చినటువంటి కొద్ది మాటలు వాటిని బట్టి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా అడుగుదాం దేవుడి సన్నిధిలో. ప్రభా అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దామండి. మనుషుల ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి